నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మొదలైన కాలుష్య మంటలు కలకలం రేపుతున్నాయి. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమా వర్సెస్ డిప్యూటీ సీఎం పవన్ ఇష్యూ కూటమిలో సంచలనంగా మారిందన్న ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యే బోండా ఉమా కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్యపై పలు ఆరోపణలు చేశారు. ఇష్యూ పొలిటికల్ హీట్ పెంచడంతో వెంటనే సీఎంఓ కూడా ఆరా తీసినట్టు తెలుస్తోంది. అటు బోండా ఉమా ఆరోపణలపై డిప్యూటీ సీఎం పవన్ కాలుష్య నియంత్రణ మండలి చైర్మన్ పి కృష్ణయ్య ఇతర అధికారులతో సమీక్ష చేశారు. అసలు సమస్య ఎక్కడ, ఉమా ఎందుకు ఆరోపణలు చేశారు అన్న విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు దృష్టికి కూడా తీసుకెళ్లాలని పవన్ నిర్ణయించినట్లుగా టాక్ అయితే చక్కర్లు కొడుతోంది. అయితే బోండా ఉమా అసెంబ్లీలో చేసిన తీవ్ర వ్యాఖ్యలు కూటమి సభ్యులను షాక్కు గురిచేశాయని తెలుస్తోంది. సభలో ప్రశ్నోత్తరాల సమయంలో ప్లాస్టిక్ కాలుష్యంపై గుంటూరు పశ్చిమ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మాధవి ప్రశ్న అడిగారు. సమాధానమిచ్చిన పవన్ కు బోండా ఉమా అనుబంధ ప్రశ్న వేశారు. పీసీబీ చైర్మన్ కృష్ణయ్యపై వ్యక్తిగత ఆరోపణలు చేయడమే గొడవకు కారణమవుతోంది. అందులో పవన్ కళ్యాణ్ పేరును కూడా ప్రస్తావించేశారు. పీసీబీ పనిచేస్తున్నట్లుగా ఎక్కడా కనిపించడం లేదని, ఏదైనా రిప్రజెంటేషన్ ఇవ్వడానికి చైర్మన్ వద్దకు వెళ్తే డిప్యూటీ సీఎం పేరు చెబుతున్నారంటూ కామెంట్స్ చేసేశారు ఉమా. ఫ్యాక్టరీల నుంచి వస్తున్న కాలుష్యాన్ని నియంత్రించడంలో పీసీబీ పూర్తిగా విఫలమవుతుందని ఆరోపణలు గుప్పించారు ఉమా. అసలు ఉందా లేదా, అసలు ఆ బోర్డు కానీ దాంట్లో ఉన్న టాస్క్ ఫోర్స్ కానీ దాంట్లో ఉన్న మెంబర్ సెక్రటరీ కానీ ఎక్కడా కూడా పని చేస్తున్నట్టు ఎక్కడా కనపడతలేదు అధ్యక్ష. ఏదన్నా పని మీద వెళ్తే డిప్యూటీ సీఎం గారి పేరు చెప్తున్నారు అధ్యక్ష. ఆయన చేయొద్దన్నారు, ఆయన ఆఫీస్ నుంచి చెప్పాలి, ఆయన మాట్లాడాలి, ఆయన వెళ్తే కలవట్లేదు అని డైరెక్ట్గా చైర్మన్ గారు చెప్తారు అధ్యక్ష. ఎక్కడా కూడా విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఉండి కూడా విజయవాడలో పట్టించుకోని పరిస్థితి అధ్యక్ష. కాబట్టి గౌరవ డిప్యూటీ సీఎం గారిని కోరుతున్నాం అధ్యక్ష, పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని కొంచెం పనిచేసే విధంగా ఆయన కొంచెం గట్టిగా మందలించాలి అధ్యక్ష, ఆయన చెప్పాలి అధ్యక్ష. మీరు ఇంటెన్షన్ డోంట్ టార్గెట్ ఓన్లీ ఈ అయోధ్య రామ్కి ఏముందంటే ఒక పరిశ్రమ చేస్తే మళ్ళీ గత ప్రభుత్వంలో అయిపోతాం. ముఖ్యమంత్రి గారి ఇంటెన్షన్ కూడా అది కాదు. ఇప్పుడు ఈ వేరే పార్టీల నుంచి రూలింగ్ పార్టీలోకి వచ్చారు, వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు కంటిన్యూస్ ఒక వాళ్ళ సైడ్ తీసుకున్నారో మనకు తెలియదు, కానీ వాళ్ళు గతంలో పనిచేశారు కదా, ఆ ఇంటెన్షన్తో చేస్తే మటుకు అది ఈ ప్రభుత్వానికి అది రైట్ కాదు. అది వీఆర్ కమిటెడ్ ఫర్ ఇట్. అట్ ద సేమ్ టైమ్ వీఆర్ హియర్ to make sure certain positive changes has to take place. నేను ఒకటే కోరేది ఏంటంటే బోండా ఉమా గారిని ఖచ్చితంగా ఇట్ విల్ బి టేకెన్, ఇట్ విల్ బి కన్సిడర్డ్, అండ్ దిస్ ఇస్ మై కమిట్మెంట్ టు యూ ఆల్. ఈ సభకి మీ ద్వారా కమిట్మెంట్ ఇస్తాను. పర్యావరణాన్ని చాలా చాలా ప్రథమ బాధ్యతగా మేము తీసుకున్నాం అధ్యక్ష. బట్ నేను మీకు మాట ఇస్తున్నాను అధ్యక్ష, మేము ఇప్పుడు ఈరోజు రామ్కి ఒక్కదాని గురించి చెప్పాను, మాకు 100 ఉన్నాయి అధ్యక్ష. ఇలాంటి నేను ఒక 50 చెప్పగలను యాజ్ ఆన్ టుడే. బట్ ద పర్పస్ విల్ బి డిఫీటెడ్. భయపెట్టడం పారిశ్రామికవేత్తల్ని, లేదంటే వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళని మన ఏమేమి జరుగుతుందో వాళ్ళకి తెలియజెప్పి వాళ్ళ ద్వారా చేయించడం. ఇప్పుడు ఇదే నాకు డెల్టా పేపర్ మిల్స్ మనకి మొన్న కూడా ఉన్నాయి. ఆక్వా ఈరోజు 25,000 ఇన్ని వేల కోట్ల ఆదాయం ఆక్వా ఇస్తుంది. అది ఎంత పొల్యూషన్ క్రియేట్ చేస్తుంది మాట్లాడాలంటే, కానీ ఇండివిజువలైజ్ చేయలేదు కదా. ఇట్ షుడ్ బి టోటల్. ఇక ఈ గొడవ తర్వాత వెంటనే ఇష్యూని సీరియస్ గా తీసుకున్నారు పవన్. అసెంబ్లీ నుంచి తన పేషీకి వెళ్లిన పవన్ కృష్ణయ్యతో భేటీ అయ్యారు. గొడవకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ మొత్తం వ్యవహారంపై పవన్ సీరియస్ అయ్యారని కూడా టాక్. పీసీబీ చైర్మన్ ను ఉద్దేశించి బోండా చేసిన వ్యాఖ్యలు బెదిరింపు ధోరణిలో ఉన్నాయన్న అభిప్రాయం పవన్ వ్యక్తం చేసినట్లుగా టాక్ అయితే చక్కర్లు కొడుతుంది. అటు తర్వాత సీఎంఓ కూడా ఆరా తీసినట్టు సమాచారం. సీఎం చంద్రబాబుకు రిపోర్ట్ ఇచ్చినట్లుగా వినికిడి. ఈ గొడవంతా కూడా విశాఖలోని ఓ ఫార్మా కంపెనీపై జరిగింది. ఉమ లేవనెత్తిన ప్రశ్నపై డిప్యూటీ సీఎం వివరంగానే సమాధానం కూడా ఇచ్చేశారు. ఉమకు కౌంటర్ కూడా గట్టిగానే ఇచ్చారు పవన్ కళ్యాణ్. అయితే ఫార్మా కంపెనీ యజమాని వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డిది కావడం కూడా ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే సీఎం చంద్రబాబు ఈ ఇష్యూపై ఎలా స్పందిస్తారు? బోండా ఉమ పవన్ కళ్యాణ్తో భేటీ అవుతారా? సమస్యను ఎలా పరిష్కరించబోతున్నారు? రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా కొలీగ్ ఆశా అందిస్తారు. ఆశా, మొత్తంగా చూస్తూ ఉన్నాం కూటమిలోనే అంటే స్వపక్షంలోనే విపక్షం అన్నట్టుగా నిన్న ఆరోపణలు అయితే కనిపిస్తున్నాయి. ఎలా చూడాలంటారు, ఏం చెప్తారు? రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ వంశీ. మీరు చెప్పిన విధంగా స్వపక్షంలోనే విపక్షం. ఏపీ అసెంబ్లీలో సాధారణంగా అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య ఈ వార్ అనేది చూస్తుంటాం.
కానీ ఏపీ అసెంబ్లీ టోటల్గా డిఫరెంట్ అన్నమాట. మనకు అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి, ఇక్కడ ప్రతిపక్షం లేదు, ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప రాము అంటున్నారు. కానీ శాసనసభలో ఎమ్మెల్యేలు ఏ నియోజకవర్గానికి సంబంధించి ఆ నియోజకవర్గ ఎమ్మెల్యేలు ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా స్వపక్షంలో విపక్షమే క్వశ్చన్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇక్కడ ఇంకాస్త డీప్గా వెళ్ళారేమో అనేదే ఇక్కడ చర్చనీయాంశంగా మారుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. ప్రెసెంట్ ఏకంగా సీఎంఓ వరకు వెళ్ళాడు తెలుస్తోంది. సీఎం చంద్రబాబు కూడా దీని గురించి ఆరా తీస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ పాయింట్ కూడా కనిపిస్తుంది. బోండా ఉమానే, ఎందుకంటే దీంతో పోలీసులకు వెళ్ళారు, కమిషనర్కి కంప్లైంట్ చేశారని చెప్పి తెలుస్తోంది. అయినప్పటికీ యాక్షన్ తీసుకుంటారు. మళ్ళీ బోండా ఉమానే కాల్ చేసి ఆపండి అని చెప్పారన్నట్టుగా ఇన్ఫర్మేషన్ అందుతుంది. దాని గురించి కూడా ఈరోజు మనం మాట్లాడదాం. ఏం జరుగుతోంది, ఎందుకు ఆపుతున్నారు? పవన్ కళ్యాణ్ ఒక స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు. ఒకవేళ అన్ని పరిశ్రమల నుంచి మనకి పొల్యూషన్ అనేది వస్తుంది, పొల్యూషన్ అంటే కేవలం పరిశ్రమల నుంచే కాదు, ప్రజల నుంచి కూడా వస్తూ ఉంటుంది. ఈ విధంగా పొల్యూషన్ వస్తుంది కదా అని చెప్పి కఠినమైన నిర్ణయాలు తీసుకుంటే కనుక, ఆంక్షలు విధిస్తే కనుక ఒక్క పరిశ్రమ కూడా ఉండే ఛాన్స్ ఉండదు, అన్ని పంపించేద్దామన్న ధోరణితో కూడా మాట్లాడే సిచ్యువేషన్ కనిపించింది. మీరు చెప్పిన విధంగా వైసీపీ ఎంపీ అయోధ్య రామిరెడ్డిది కావడంతో ఇంకాస్త హాట్ టాపిక్ గా అయింది. కమిషన్స్ ఏవి ఉన్నాయో తెలియట్లేదు అని చెప్పి అయితే బోండా ఉమా స్టేట్మెంట్ పాస్ చేస్తారు. దీని గురించి పవన్ కళ్యాణ్ కూడా క్లారిటీ ఇచ్చారు. ఇంకాస్త డీప్ గా వెళ్ళే ఛాన్స్ కూడా కనిపిస్తోంది. బోండా ఉమా మరి ఎటువంటి అబ్రివేషన్ ఇవ్వబోతున్నారు, ఏ విధంగా వివరణ ఇచ్చుకోబోతున్నారు అనేది కూడా తెలవాల్సిన అంశం కూడా ఉంది. ఎస్, ఈ విషయానికి సంబంధించి మనతో మాట్లాడడానికి మన ప్రతినిధి కాంతి సిద్ధంగా ఉన్నారు. అట్ ద సేమ్ టైం మనకి టీడీపీ నుంచి ఉట్ల సురేంద్ర నాయుడు గారు ఉన్నారు, జనసేన నుంచి సతీష్ గారు కూడా ఉన్నారు. ఫస్ట్ గా కాంతి, ఏపీ అసెంబ్లీ సమావేశం సాధారణంగా ప్రతిపక్షం లేకపోతే ప్రశ్నించేవారే ఉండరు కాబట్టి సాదాసీదాగా జరిగిపోతూ ఉంటాయి అనుకుంటారు. కానీ ఏపీ అసెంబ్లీ దానికి విరుద్ధంగా కనిపిస్తోంది. కూటమి ఎమ్మెల్యేలే క్వశ్చన్ చేస్తున్నారు. ఇది ఇక్కడ జరగట్లేదు, వాటర్ సంబంధించి కావచ్చు, లేదా వేరే ఫెసిలిటీస్ సంబంధించి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి సమస్యల గురించి కావచ్చు, క్వశ్చన్ అవర్లో నేను క్వశ్చన్ చేసిన సందర్భం కూడా చూసాను. అయితే బోండా ఉమా కామెంట్సే ఇంకాస్త ఇంట్రెస్టింగ్ గా మారాయి. అసలు ఎందుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు పెట్టి కూడా ఏదైనా పని చేయాలంటే డిప్యూటీ సీఎం పేరు చెప్తున్నారు, స్టేట్మెంట్ కూడా పాస్ చేశారు ఆయన. ఇది ఇంకా ఎటువంటి టర్న్స్ తీసుకునే ఛాన్స్ ఉందనుకోవచ్చు, సీఎంఓ నుంచి ఏదైనా యాక్షన్ తీసుకునే ఛాన్స్ ఉందా కాంతి? ఎస్ కాంతి, మళ్ళీ మీ దగ్గరికి వస్తాము. ఒక్కసారి సిగ్నల్ చెక్ చేసుకోండి, ఎందుకంటే సిగ్నల్ ఇష్యూ అనేది కనిపిస్తోంది. సురేంద్ర నాయుడు గారు ఉన్నారు, సతీష్ గారు ఉన్నారు. అసలు ఫస్ట్ టీడీపీ నుంచి కాబట్టి స్టార్ట్ అయింది, బోండా ఉమా స్టేట్మెంట్స్ నుంచి కాబట్టి అసలు ఏం చెప్తారని తెలుసుకుందాం. సురేంద్ర నాయుడు గారు నమస్తే అండి. నమస్తే ఆశయ్ గారు. సురేంద్ర నాయుడు గారు, ఏంటి సాధారణంగానే విభేదాలు తీసుకురావడానికి ఎంతకాలం ఉంటుంది ఈ కూటమి అని చెప్పి విమర్శలు వింటూ ఉన్నాం. ఆయా నియోజకవర్గాల్లో ఆయా గ్రామాల్లో వస్తున్నటువంటి చిన్న చిన్న స్లాషెస్ మనం చూస్తున్నాం. దాన్ని హైకమాండ్ వరకు వెళ్ళినప్పుడు దాన్ని ప్రాసెస్ చేస్తున్నారు, మళ్ళీ కలిసి కట్టుకుంటే ప్రయత్నం చేస్తున్నారు, కూటమిని గెలిచే అభిప్రాయం లేదని చెప్తున్నారు. కానీ బోండా ఉమా స్టేట్మెంట్స్ చాలా క్లియర్ గా తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ పేరు చెప్తున్నారు, పవన్ కళ్యాణ్ అడ్డుకుంటున్నారనే పాయింట్ లో చెప్తూ ఉన్నారు. ఏంటి దీనికి గల కారణం ఏంటి? మళ్ళీ బోండా ఉమానే ఆపుతున్నారు అంటున్నారు. ఆశయ్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకి, అదేవిధంగా ఐన్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారాలు. ఇప్పుడు మీరు ఇందాక క్లారిటీగా చెప్పారు, ఏదైతే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయో అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ఇప్పుడు 15 నెలలు అయింది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అప్పటి నుండి కూడా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రాలా. అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి రాలేదు, ప్రతిపక్షం హోదా ఇస్తే గానీ వస్తాను లేకపోతే రాను అనేసి అతను బీసీ కూర్చున్నాడు. ఈరోజు రాష్ట్రంలో గత 5 సంవత్సరాల్లో చేసినటువంటి అకృత్యాలు, అన్యాయాలు, పొల్యూషను ఇవన్నీ కూడా ఒక సైడు పేరుకుపోయాయి. వాటన్నిటిని కూడా క్లియర్ చేస్తుంది కూటమి ప్రభుత్వం. దాంట్లో కొన్ని నియోజకవర్గాల్లో అక్కడక్కడ కొన్ని ఇష్యూస్ ఉంటాయి. ఆ కొన్ని ఇష్యూస్ ఉండేటప్పుడు ప్రతిపక్ష పాత్ర కూడా పవన్ కళ్యాణ్ గారు, సాక్షాత్ పవన్ కళ్యాణ్ గారే ఏం చెప్పారంటే, మేము అధికారం పక్షము మేమే, ప్రతిపక్షము మేమే, 2 పాత్రలు మేమే పోషిస్తాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు క్లియర్ గా చెప్పడం జరిగింది. దానిలో భాగంగానే నిన్న మా బొజ్జల సుధీర్ రెడ్డి కూడా, కాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి కానీ, మా సూళ్ళూరుపేట ఎమ్మెల్యే కానీ, అదేవిధంగా మా తిరుపతి ఎమ్మెల్యే కానీ జరిగింది చూస్తున్నాం. సురేంద్ర నాయుడు గారు, మేమే కాదు ప్రజలు చూస్తున్నారు, ఏపీ స్టేట్ అంతా చూస్తుంది అసెంబ్లీ సమావేశాలు ఏ విధంగా జరుగుతున్నాయి, ఎంత పద్ధతిగా జరుగుతున్నాయి అనేది కూడా. కానీ బోండా ఉమా స్టేట్మెంట్స్ గురించి చెప్పండి. ఏపీ అసెంబ్లీ ప్రాసెస్ గురించి చూస్తున్నాం,
బోండా ఉమ స్టేట్మెంట్స్ అండి. పవన్ కళ్యాణ్ ఉన్నారు అని చెప్తున్నారు. ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే కదా ఆయన చైర్మన్ లో కూర్చున్నారు. చైర్మన్ వస్తే తప్ప ఇది కాదు కదా. పవన్ కళ్యాణ్ ఫోన్ చేస్తామంటారు, పవన్ కళ్యాణ్ వెనకాల ఉన్నారనే స్టేట్మెంట్స్ కి రీజన్ ఏంటి? సురేంద్ర నాయుడు గారు కొంతమంది కొన్ని అత్యుత్సాహంగా మాట్లాడుతుంటారు. ఏంటి ఎమ్మెల్యే? మేడం గారు వినిపిస్తా ఉందా? ఆశ గారు వినిపిస్తోంది. అత్యుత్సాహం ఎవరికి? ఎమ్మెల్యేకా? ఆశ గారు వినిపిస్తా ఉందా? సురేంద్ర నాయుడు గారు క్లియర్ గా కొంతమంది అత్యుత్సాహంగా మాట్లాడుతుంటారు మేడం. ఎమ్మెల్యేలైనా మంత్రులైనా కొంతమంది అత్యుత్సాహంగా మాట్లాడుతుంటారు. అవన్నీ మనం అంత పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఒకవేళ బోండా ఉమ ఏదైనా వేరే విధంగా మాట్లాడుంటే అది అధిష్టానం ఉంది, అధిష్టానం చూసుకుంటారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ కానీ, తెలుగుదేశం పార్టీ కానీ, కూటమి ప్రభుత్వం అన్ని పక్షాలు ఒక నిబద్ధతతో ముందుకెళ్తున్నాయి. ఎక్కడ కూడా ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా ముందుకు జరుగుతూ ఉన్నాయి. దీంట్లో ఇప్పుడు 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 175 మంది ఎమ్మెల్యేల్లో 11 మంది చేస్తూ 164 మంది. 164 మందిలో కొంతమంది రకరకాలుగా ఉంటారు, కొన్ని మెంటాలిటీస్ ఉంటాయి. కానీ అవన్నిటినీ కూడా టీ కప్పులో తుఫాన్ లాగా మనం చూడాలా. అవన్నిటినీ కూడా సర్దుకొని టీ కప్ లో తుఫాన్ లాగా మాట్లాడింది ఏదో సాదా సీదా వ్యక్తి కాదు, లేదంటే స్పోక్స్ పర్సన్ కాదు, ఒక ఎమ్మెల్సీ కాదు, ఎమ్మెల్యే సీనియర్ పొలిటీషియన్. దాంట్లో మాట్లాడింది కూడా అసెంబ్లీలో స్టేట్మెంట్ పాస్ చేసిన కూడా డిప్యూటీ సీఎం మీద. జరగడం లేదు, పని చేయట్లేదు. మేము వెళ్ళి అడుగుతుంటే, ఎమ్మెల్యేలు వెళ్ళి మాట్లాడుతుంటే స్పందించట్లేదు. గట్టిగా క్వశ్చన్ చేస్తుంటే డిప్యూటీ సీఎం ఉన్నారు మా వెనకాలని చెప్తున్నారు అన్నారు. అది సాదా సీదా వ్యాఖ్య అంటారా మీరు? ఇప్పుడు డిప్యూటీ సీఎం గారు కూడా నిన్న సమాధానం చెప్పేటప్పుడు క్లియర్ గా చెప్పేశారు. ఏం చెప్పారంటే, ఎక్కడ కాలుష్యం ఉన్నా, ఎక్కడ చెత్త ఉన్నా, ఇవన్నీ కూడా అక్కడ లోకల్లో ఉండేటువంటి వాళ్ళు మీరందరూ కూడా చొరవ చూసుకొని చేయాలా. చంద్రబాబు గారు నేను పోయి ఎత్తలేం కదా, ప్రతిదీ మేమిద్దరు పోయి ఎత్తేది చేసేది ఉండదు కదా. కాబట్టి ఎక్కడైనా సమస్యలు ఉంటే తీసుకురాని, తప్పు లేదు. అసెంబ్లీలో కానీ, లేదు ప్రభుత్వం దృష్టికి కానీ, లేదంటే నా అధికారుల దృష్టికి కానీ తీసుకురండి, దాన్ని సామరస్యంగా పరిష్కరించుకుందాం, అదేమి ఇబ్బంది ఏం కాదు అని చెప్పి క్లియర్గా పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఏదో మనం పెద్ద చేసుకొని చేయాల్సినంత అవసరం లేదనేది నా భావన. మేం పెద్ద చేయట్లేదు, మీరు చేసిన స్టేట్మెంటే పెద్దది అంటున్నాం అంతే. మేం కావాలని చెప్పి పెద్దది చేసే ఉద్దేశం లేదు. ఎందుకు ఇంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేశారని తెలుసుకునే ప్రయత్నం. ఒక నిమిషం సురేంద్ర నాయుడు గారు, సతీష్ గారు కూడా ఉన్నారు. చెప్పండి. నేను మీరు పెద్ద చేస్తున్నారు అని చెప్పట్లా. కొంతమంది ఇప్పుడు బోండా ఉమ ఆడ మాట్లాడిన వెంటనే కొంతమంది వైసీపీ వాళ్ళు అసెంబ్లీకి ఏమో రారు కానీ అప్పుడే పెట్టేశారు. ఏదో జరిగిపోతా ఉంది పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, ఏదో పెట్టేసుకుంటున్నారు. అవన్నీ కాదు, అవన్నీ వేస్ట్ మాటలు. ఏదో జరుగుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఇప్పుడు ప్రజాస్వామ్యంలో కొంతమంది అత్యుత్సాహంగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. అవన్నీ సర్దుకొని పోతూ ఉంటాయి, జరుగుతూ ఉంటాయి మేడం. ఒక పార్టీ ఉండేటప్పుడే కూడా జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు 3 పార్టీలు ఉంటాయి, కొన్ని జరుగుతూ ఉంటాయి. అవన్నీ పెద్దగా పట్టించుకోవాల్సిన లేదనేది నా అభిప్రాయం. ఓకే, మీ అభిప్రాయాన్ని మీరు వ్యక్తం చేస్తున్నారు. మరి మీరు చెప్పిన పాయింట్ తో జనసేన ఎంతవరకు ఏకీభవిస్తుందో కూడా మాట్లాడదాం. ఒక నిమిషం సురేంద్ర నాయుడు గారు. సతీష్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఐ న్యూస్ ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. చెప్పండి మేడం. సతీష్ గారు, నిన్న బోండా ఉమ స్టేట్మెంట్స్ పై మీ అభిప్రాయం ఏంటి? ఎంతవరకు మీరు ఏకీభవిస్తున్నారు? టీ కప్ లో తుఫాన్ లా పోతూ ఉంటుంది. ఏ ఎమ్మెల్యే అట్లా మాట్లాడినప్పుడు మేమే అధికార పార్టీ, మేమే ప్రతిపక్ష పార్టీ, 2 హోదాలు మేమే అక్కడ పాటిస్తున్నాం కాబట్టి ఇటువంటి వస్తూ ఉంటాయి, పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అంటున్నారు. కరెక్టేనా? డెఫినెట్ గా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి థియరీ చూస్తే, మేమైతే పార్టీ పెట్టినప్పుడు మా పవన్ కళ్యాణ్ గారు పవర్ కోసం కాదు, ప్రశ్నించడం కోసం అని చెప్పేసి ప్రతి ప్రజా సమస్యని ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన హృదయం ఏంటంటే మన చాలా సాధారణంగా తీసుకుంటారు. అయితే ప్రతి అంశాన్ని ప్రశ్నించాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఏదో సింపుల్ గా అయితే వదిలేరండి. వాది సమస్య మూలాల్లోకి వెళ్ళి దాన్ని పరిష్కరించే మార్గంగా వెళ్తారు. అయితే ఆయన అందుబాటులో లేరు అని మాత్రం దాన్ని పూర్తిగా ఖండిస్తున్నాం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు సుమారు 20 గంటలు పనిచేయడం మనం చూసాం. గత 1.5 ఇయర్ నుంచి ప్రతి అంశాన్ని చాలా సీరియస్ గా తీసుకుని ఆయనైతే ముందుకు తీసుకెళ్లే విధానం కానీ, చెప్పాలంటే ఆయన కుటుంబం కూడా ఎక్కువ సమయం కేటాయించకుండా, మా పార్టీలో మేము కూడా ఎక్కువ సమయం కేటాయించకుండా పూర్తిగా సమస్యల మీదే ఆయన దృష్టి కేంద్రీకరించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అసలు పని చేయట్లేదు,
ఏదైనా వచ్చినప్పుడు ఇప్పుడు నిన్న అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నప్పుడు కూడా దాంట్లో కొన్ని పాయింట్స్ చెప్తున్నప్పుడు పట్టించుకోవట్లేదు, చైర్మన్ ఈ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, ఏదైనా మాట్లాడుతుంటే డిప్యూటీ సీఎం పేరు చెప్తున్నారు, ఎక్కడ పని అక్కడే ఉంటుందని చెప్పి డైరెక్ట్ స్టేట్మెంట్ పాస్ చేశారు ఆయన. దాంతో ఎంపీ పేరు కూడా ఎత్తారు. వైసీపీకి సంబంధించిన ఎంపీ అయోధ్య రామరెడ్డి సంబంధించినటువంటి ఫ్యాక్టరీ అది. ఏమేమి ఉన్నాయో, ఏం కమిషన్స్ ఉన్నాయో, ఏం నడుస్తున్నాయో తెలియదు అని చెప్పి స్టేట్మెంట్ పాస్ చేశారు కదా. కరెక్ట్. ఇప్పుడు విషయం ఏంటంటే అసలు ఇండస్ట్రీ అంటేనే అది డెఫినెట్ గా ఒక మన పొల్యూషన్ క్రియేట్ చేసే విధంగా ఉంటుంది. దానికి కొన్ని పరిమితులు కూడా ఇచ్చేశారు. అయితే కొన్ని ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశాన్ని కొంచెం తగ్గించుకోమని చెప్పడం, అయితే ఇప్పుడు కుదరదు అని చెప్పేసి మనం కంటిన్యూగా వెళ్ళడం. డెఫినెట్ గా ఏంటంటే మనం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా అదే, కొంచెం స్ట్రిక్ట్ గా రూల్స్ మాత్రం పెడితే మాత్రం మన దగ్గర నుంచి పరిశ్రమలు తరలిపోయే ఇబ్బంది అయితే ఉంది. దీని మీద పవన్ కళ్యాణ్ గారు వచ్చే కానీ ఈ సమస్య అయితే లేదండి. ఎంతో ఇది ప్రపంచవ్యాప్తంగా ఉన్న సమస్య. ఇది ఇండస్ట్రియల్ పొల్యూషన్ గురించి. అదే ఏంటంటే ఆయన కొంచెం సిబ్బంది తక్కువగా ఉండడం, కొంచెం మానిటరింగ్ కొంచెం ఇబ్బందిగా ఉండడం, అవన్నీ చెప్పారు. అయితే బోండా ఉమ్మ గారు ఏదైతే విషయం చెప్పారో అది డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ వరకు చేరి ఉండదనే మేము అనుకుంటున్నాం. అది ఆయన కంపల్సరీ ఆయన అయితే దృష్టి పెట్టడం జరుగుతుంది. మున్ముందుకు ఆయన దీని గురించి ఆలోచన చూసాము, మాట్లాడాము, వాళ్ళకి షోకాస్ నోటీసులు ఇచ్చాము, ఇవన్నీ చెప్పారు కదా అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్. ఏదైతే పవన్ ఉమ్మ లేవనెత్తిన అంశం తర్వాత ఆఫ్టర్ దట్ జరిగిన పరిణామాలే కదా సీఎం ఒకటి రెస్పాండ్ అవుతుంది దీని గురించి అంటున్నారు. డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రతి ఒక్క విషయం మీద అయితే దృష్టి పెడుతున్నారండి. అయితే నేను చెప్పేది ఏంటంటే కొంచెం కఠినంగా వ్యవహరించడానికి అయితే అది చాలా ఒక ఏమంటాం మనం ఒక ప్లాన్డ్ గా వెళ్ళాలి. ఎందుకంటే మన ఇండస్ట్రీని కూడా ఇబ్బంది రూల్స్ ని స్టిక్ చేసే ఛాన్స్ ఉందనుకోవచ్చు సతీష్ గారు. ఇంత జరుగుతోంది కదా, పవన్ కళ్యాణ్ పట్టించుకోవట్లేదు అని చెప్పి స్ట్రైట్ గానే స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నారు కదా, ఇంకా స్ట్రిక్ట్ గా ఏమన్నా ముందుకు వెళ్ళబోతున్నారా, లేదంటే అట్లా ముందుకెళ్తే పరిశ్రమ క్లోజ్ చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. ఆయన బోండా ఉమ్మ గారు ఏదో ఒక రోజు ఒక వారంలో తీరిపోయే సమస్య కింద ఆయన మాట్లాడుతున్నారు తప్ప ఇది దీర్ఘకాలిక ప్రణాళిక లేకపోతే మాత్రం. బోండా ఉమ్మ చేసిన స్టేట్మెంట్ లో ఇంకొక పాయింట్ కూడా ఉంది. వెళ్ళి మేము కంప్లైంట్ చేస్తుంటే పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకి రెస్పాండ్ అవ్వట్లేదు చైర్మన్ కూడా, ఎమ్మెల్యేలు వచ్చి మాట్లాడుతున్నా సరే రెస్పాండ్ అవ్వట్లేదని చెప్తున్నారు ఆయన. అది డెఫినెట్ గా అదే ఇప్పుడు నోటీసులు పంపించడం గట్రా పంపించానన్నారు, మరి రెస్పాండ్ అవ్వట్లేదని మరి ఎలా మాట్లాడుతున్నారు నాకు అర్థం అవ్వలేదు. కానీ ఆ నోటీసులు పంపించడం జరిగింది. నోటీసులు పంపించింది అనేది మనకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి వస్తున్నటువంటి ఆన్సర్ నిన్న పవన్ కళ్యాణ్ చెప్పారు. బోండా ఉమ్మ చెప్పిన స్టేట్మెంట్స్ ఇవి. అందుకే ఇంకొక మాట కూడా చెప్పారు కదా, ఎమ్మెల్యేలు గెలిస్తే కదా చైర్మన్ ఆ పదవిలో కూర్చున్నారు, చైర్మన్ గెలిస్తే మేం కాదు కదా కూర్చునేది అని. ఓకే, ఒక్క నిమిషం సురేంద్ర నాయుడు గారు. మేడం ఆశ గారు, ఓకే, అసెంబ్లీ గురించి మాట్లాడి మళ్ళీ దాన్ని మనం వెనక్కి వెళ్లకుండా అసెంబ్లీ సమావేశాలు ఈ విధంగానే జరగాలి. కాకపోతే క్వశ్చన్ చేయడం వరకు ఓకే, కానీ ఇంత డెప్త్ గా వర్కే చేయట్లేదు, ఎక్కడ ఏం చేయట్లేదు అని ఉంటే ప్రతిపక్ష హోదా గురించి కొట్లాడుతున్నటువంటి గత అధికార పార్టీకి మీరు స్వేచ్ఛకి ఇంకా ఇచ్చినట్టు కదా మేడం. ఇప్పుడు సాధారణంగా ఇప్పుడు గత 5 సంవత్సరాలలో పూర్తిగా అధికార యంత్రాంగం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది. వాళ్ళందరూ కూడా కొంచెం ఇప్పుడిప్పుడే లైన్లో పడుతున్నారు. అంటే గత 5 సంవత్సరాలలో వాళ్ళ ఇష్టానుసారం వదిలేశారు, ఎక్కడ డబ్బులు తీసుకోవడం. అధికారంలోకి వచ్చి దగ్గర 1.5 year అవుతుందండి నియర్లీ. అదే మేడం, ఇంకా గత సంవత్సరం మీద క్వశ్చన్ చేసుకుంటే ఎట్లా? ఆశా గారు, ఇప్పుడు 5 సంవత్సరాలు దాంట్లో మునిగి తేలిపోయినోడు వెంటనే మారాలంటే మారాడు కదా. కాబట్టి అందుకనే ఇప్పుడు సప్లింగ్ చేస్తున్నారు కదా. మొన్న కూడా కలెక్టర్లను దాదాపు 12 మందిని సప్లింగ్ చేశారు, ఐపీఎస్ ఆఫీసర్ని ఒక 12 మందిని సప్లింగ్ చేశారు. ఇవన్నీ కూడా ఇప్పుడిప్పుడే కుదుట పడుతున్నాయి. అన్ని అధికారులు కూడా లైన్లోకి వస్తున్నారు. కొన్ని శాఖల్లో కొన్ని చిన్న లోటుపాట్లు జరుగుతూ ఉంటాయి. ఆ లోటుపాట్లు అన్నింటినీ కూడా ఇప్పుడు బోండా ఉమా గారు కూడా పార్టీకి అదేవిధంగా కట్టుబడి ఉండే వ్యక్తి. అతనేమి పవన్ కళ్యాణ్ గారిని ఏదో మాట్లాడాలనో లేకపోతే ఇంకోటనో అట్లాంటి వ్యక్తిత్వం కాదు. పవన్ కళ్యాణ్ గారన్నా పవన్ కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి వివరణ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది అనుకోవచ్చు. అసలు ఏం జరిగింది, ఎందుకు ఇంత వర్డ్స్ యూజ్ చేయాల్సి వచ్చింది అసెంబ్లీ సాక్షిగా? ఖచ్చితంగా మేడం. ఇప్పుడు ఏదైతే అక్కడ కృష్ణయ్య గారు కానీ లేదంటే వాళ్ళ అధికార యంత్రాంగం కానీ
బోండా ఉమా గారు నిజంగా మాట్లాడి వాళ్ళు పని చేయకుండా ఉంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోయేసి మాట్లాడతారు బోండా ఉమా గారు. అక్కడ ఇక్కడ బేసిజాలు ఏమి లేదు మేడం గారు. లేటెస్ట్ ఇప్పుడు ఇంకొక పవన్ కళ్యాణ్ ఇంకొక గారు న్యూస్ ఏమి కూడా మా వస్తోంది. డిప్యూటీ ముఖ్యమంత్రి అండి. ఇప్పుడు Yes. పవన్ కళ్యాణ్ గారు మా డిప్యూటీ మీ ముఖ్యమంత్రి. డిప్యూటీ మా ముఖ్యమంత్రి డిప్యూటీ కాదు, మన డిప్యూటీ సీఎం. మీకొక్కరే అదే కాదు, అదే రాష్ట్రానికి డిప్యూటీ సీఎం. మన కూటమి మన పార్టీకి డిప్యూటీ కాదు. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు. Yes, ఆయన yes. ప్రతిపక్ష నాయకుడు కాదు కదా, ఆయన ప్రతిపక్ష నాయకుడు కాదు కదా, నేను ఎందుకు పోవాలా అనే దానికి మన డిప్యూటీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన దగ్గరికి పోయి వివరణ ఇవ్వచ్చు. వివరణ ఇచ్చి దోసారి ఈ విధంగా పనులు జరగట్లేదు, ఈ విధంగా చేస్తున్నారు, మీ పేరు సురేంద్ర గారు, ఇంకొక పాయింట్ కూడా లేటెస్ట్ గా చూసాను, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పండి. ఇంత క్వశ్చన్ చేసినటువంటి వ్యక్తే బోండా ఉమామహేశ్వరరావే మళ్ళీ తిరిగి ఏం జరిగింది ఏంటి అని చెప్పి పవన్ కళ్యాణ్ కూడా పొల్యూషన్ బోర్డు కమిటీతో మాట్లాడి చైర్మన్ తో మాట్లాడి వివరాలను తెలుసుకున్న తర్వాత యాక్షన్ తీసుకుంటే వద్దు అని చెప్పి ఈయన ఆపారని చెప్పేస్తుంది. ఎందుకు రేస్ చేసినట్టు, ఎందుకు ఆపినట్టు, అసెంబ్లీ ప్రస్తావించడానికి కారణం ఏంటై ఉండొచ్చు? ఇప్పుడు ఆశ గారు, ఇవన్నీ రూమర్స్ మాత్రమే, నిజాలు కాదు. నిజాలు అవునా కాదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి బంద్ బోండా ఉమా ఆపారన్నది తప్పు. ఇచ్చారు మళ్ళీ ఆపమన్నారు బోండా ఉమా గారు అనేసి అంటున్నారు కదా, అవి రూమర్స్ అని నేను అంటున్నా. అవి నిజంగా ఒకవేళ ఆయనే ఇచ్చి ఆయనే ఆపమని ఉంటే ఖచ్చితంగా ఆయన తప్పే, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి కూడా ఉమా గారు వెళ్తారు, వివరణ ఇస్తారు, సార్ మీ పేరు చెప్పేసుకుంటున్నారు, ఏదన్నా మేము పని చేయమంటే కూడా మాకు పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. సర్వసాధారణం. ఇప్పుడు కింద వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఒక సామాన్య కార్యకర్త కూడా ఏడన్నా ఒక పోలీస్ స్టేషన్కి పోయేసి మీరు పని చేయకపోతే మీ అంత తేల్చేస్తాను, నా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, నా వెనకాల మినిస్టర్ ఉన్నాడు అని చెప్పేసుకుంటున్నారు కదా. ఆ విధంగా చెప్పేస్తున్నారు సార్ అని కూడా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి పోయి వివరణ ఇస్తే ఇవన్నీ క్లియర్ అవుతాయి. దీంట్లో ఏమి ఇబ్బంది ఏం లేదు. ఇంకెంత సమయం పట్టొచ్చు అంటారు? 1.5 year అయింది, ఇంకా 2.5 years ఉంది. ఇంకా లాస్ట్ 1 year మీరు ఎలక్షన్స్ టైమ్ లో తీసేస్తే ఇంకా మీకు సెట్ చేయడానికి, సెట్ అవడానికి, ఇవన్నీ కంప్లైంట్స్ క్లియర్ అవడానికి ఇంకెంత సమయం పట్టొచ్చు అంటారు? మనం ఎంత సెటరేట్ చేసినా, ఇంకా 10 సంవత్సరాలు సెటరేట్ చేసినా కొన్ని విష పురుగులు అనేటివి ఉంటాయి. ఆ విష పురుగులు మారవు. విష పురుగులు అనేది కొన్ని ఎవరా విష పురుగులు? మీరు అనే దాంట్లో ఏదో క్లారిటీ మిస్ అవుతుంది. ఎవరా విష పురుగులు? స్టేట్మెంట్స్ చేస్తున్నారా? క్లారిటీ మిస్ అయ్యేది ఏం లేదు. ఇప్పుడు మామూలుగా ప్రభుత్వంలో ఉండేటప్పుడు అధికారులు 100% ప్రభుత్వానికి సహకరించరు మేడం. కొంతమంది ఉంటాయి విషపురుగులు. ఆ విషపురుగులు ఉండేదాని వల్లనే సీఎం రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు? మన రాష్ట్రం ఇక్కడ వరకు తగలబడింది. సీఎం రియాక్షన్ ఎట్లా ఉండబోతుంది అనుకోవచ్చు సురేంద్ర నాయుడు గారు? ఏం దీని మీద క్లియర్ గా మాట్లాడి, క్లియర్ గా ఏం జరిగింది ఏమని రిపోర్ట్ తెచ్చుకొని ఆ రిపోర్ట్ ప్రకారం సీఎంఓ నడుస్తుంది. అదేవిధంగా డిప్యూటీ ముఖ్యమంత్రి గారి పేసీ నుండి కూడా ఇవన్నీ కూడా క్లియర్ గా నడిచి ఆయన్ని పిలిపించి ఏదైతే అక్కడ సమస్య ఉందో ఆ సమస్య ఎవరు తీర్చలేదు ఏది అని చూసుకొని క్లియర్ గా. సతీష్ గారు, ఫైనల్ గా మీ దగ్గర నుంచి కంక్లూజన్ కావాలి నాకు. ఏదైతే ఇదంతా జరిగింది కంక్లూజన్ వస్తోంది, ఇంకా 10 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఇంకా ఈ విషపురుగులు ఉంటారు కాబట్టి సమస్యలో కొలిక్కి రాని సిచ్యువేషన్ అంటున్నారు. ప్రజలు దాన్ని యాక్సెప్ట్ చేస్తారు, యాక్సెప్ట్ చేయరు అనేది సురేంద్ర నాయుడు గారు ఆలోచించుకోవాలి. ఒక నిమిషం సురేంద్ర నాయుడు గారు. సతీష్ గారు, ఇప్పటికే వైఎస్ఆర్సీపీ నాయకులు, గత ప్రభుత్వంలో పనిచేసినటువంటి మంత్రులు, ప్రజెంట్ మాజీ మంత్రులు పవన్ కళ్యాణ్ ఏం చెయ్యట్లేదు, షూటింగ్లు చేస్తున్నారు, ఇవి చేస్తున్నారు తప్ప ప్రజల గురించి పట్టించుకోవట్లేదు అని ఇన్ని స్టేట్మెంట్స్ పాస్ చేస్తున్నప్పుడు ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా వచ్చినటువంటి ఈ స్టేట్మెంట్ ద్వారా ఇంకా సస్త్రం కాబోదు అని అనుకోవచ్చా? అలా కాదండి. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనం పర్యావరణం గురించి మాట్లాడుకుంటే అది మాత్రం చాలా పెద్ద విషయం లేదు. అది ప్రపంచ దేశాలందరూ కూడా ఇబ్బంది పడుతున్న విషయం. అది మాత్రమే కాదండి. ఇప్పుడు బోండా ఉమా గారు ఏదో మాట్లాడారు, విజయవాడలో ఎయిర్ పొల్యూషన్ చూసుకుంటే చాలా ఎక్కువ ఉందండి. దానికి ప్రతి వ్యక్తి కూడా తమ బాధ్యతగా దానికి ఏదో ఒక సొల్యూషన్ అయితే చూసుకోవాలండి. దానికి బోండా ఉమా గారు ఏం చేశారన్నది నాకు తెలియదు. కానీ ఇదేంటంటే ఇష్యూ అయితే మాత్రం చాలా పెద్ద ఇష్యూ. సిబ్బంది తక్కువగా ఉంది అని చెప్పి ఒక్క సమస్యని రేస్ చేశారు డిప్యూటీ సీఎం. మరి ఆ సమస్యని క్లియర్ చేయడానికి రిక్రూట్ చేసుకునే ఛాన్స్ ఏదైనా ఉంది? డెఫినెట్ గా అండి. ఇప్పుడు మీకు మీరు అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, చాలా మంది క్వశ్చన్ అడిగారని, కానీ పవన్ కళ్యాణ్ గారి విషయంలో మాత్రం క్వశ్చన్ అడగడం ఆయన మూలాల్లోకి వెళ్ళిపోతారు. నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలంటే, గతంలో ఒక ఎలక్ట్రీషియన్ కరెంట్ షాక్ కొట్టి చనిపోతే
అతను తన నియోజకవర్గంలో ఉన్న అవును. 327 మందికి ఎలక్ట్రిషియన్ కిట్లు పంచడం జరిగింది. ఆయన ఏంటంటే సమస్య మూలాల్లోకి వెళ్ళి దాన్ని సాల్వ్ చేయడానికి ఇచ్చేస్తారండి. ఆయనకి ఏంటంటే అసెంబ్లీలో ఒక సమస్య ఎదురైంది, దాని మీద ఆయన వర్కౌట్ చేస్తారు. కానీ అంటే మేమందరూ చెప్పేది ఏంటంటే ఆ పవన్ కళ్యాణ్ గారు మాత్రం ఆయన అహర్నెస్ లో అయితే పనిచేస్తున్నారండి. ఆయన ఆయన దృష్టికి వస్తే కనుక కంపల్సరీ దాని మూలాల్లోకి వెళ్ళి సమస్య పూర్తి చేయడం అయితే కంపల్సరీ చేస్తారండి. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఎవరైనా క్వశ్చన్ చేసినా ఆయన చాలా పాజిటివ్ గానే అది తీసుకుని అయితే ముందుకు వెళ్తారు. ఇదేంటంటే క్వశ్చన్ ఎవరు కనుక క్వశ్చన్ అడగడం కామను, అదంతా చేయడం కామను. కానీ అంటే అది ఒక్కటే మాత్రం ఆయన అందుబాటులో లేరన్నది చిన్నది మాత్రం చిన్న ఇబ్బంది తప్ప అదే కదా, అందుబాటులో లేరని ఆయన అన్నారు, అందుబాటులో ఉంటున్నామని పవన్ కళ్యాణ్ అన్నారు. ఏదైనా కావచ్చు, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు నుంచి ఇక్కడ నుంచి ఇంకాస్త మెరుగైన విధంగా ముందుకెళ్తారు, కఠిన నిర్ణయాలు తీసుకుంటారా? దీని మీద మరి సీఎం రియాక్షన్ ఏ విధంగా ఉంటుంది? బోండా ఉమా వివరణ అడుగుతారా, వివరణ ఇస్తారా? ఇవన్నీ కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ ఫర్ ద జాయినింగ్ సతీష్ గారు, అదే విధంగా సురేంద్ర నాయుడు గారు. ఇది వాటి స్పెషల్ డ్రైవ్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.